దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మనందరికీ కలుగును గాక. ఆమేన్. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, మన జీవితంలో మరొక విశ్రాంతి దినంలో ప్రవేశించడానికి, విశ్రాంతి దినంలో దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి మహిమపరచడానికి, దేవుడు మన జీవితంలో దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి, ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రము చెల్లించవలసి ఉంటున్నాం. గడిచిన కాలమంతట్లో, గడిచిన వారమంతట్లో దేవుడు మనకు చేసిన మేలుల్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతించే భాగ్యము, దేవుణ్ణి మహింపరిచే భాగ్యము, దేవుని పరిశుద్ధ నామాన్ని గణపరిచే గొప్ప భాగ్యం దేవుడు మనకు ప్రసాదించిన విధానంను బట్టి మనమందరము దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రము చెల్లించవలసి ఉంటున్నాం. లెంటులోని 2వ ఆదివారంలో, ఈస్టర్కి ముందు 5వ ఆదివారంలో మనం ప్రవేశించాం. ఈ సందర్భంగా దక్షిణ ఇండియా క్రైస్తవ సంఘం యొక్క పంచాంగాన్ని బట్టి మనం ఆరాధించవలసిన అంశము లైఫ్ సేవింగ్ ఫెయిత్, జీవితమును రక్షించు విశ్వాసము అనే అంశాన్ని మనం ఆరాధిస్తూ ఉంటాం. ఈ అంశాన్ని ధ్యానం చేయడానికి 4 పాఠ్య భాగాలు మనం చదువుకున్నాం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము మొదటి 7 వచనాలు చదువుకున్నాం. దావీదు మహారాజు రచించిన కీర్తనలు 72వ సంకీర్తన చదువుకున్నాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 12వ వచనం నుంచి 16 వచనాల వరకు మనం చదువుకున్నాం. సువార్తల భాగంలో నుంచి పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 5వ అధ్యాయము 17వ వచనం నుంచి 26వ వచనం వరకు మనం చదువుకున్నాం. ఈ భాగాలలో ఉంటున్న లోతైన మర్మాలు, ఈ భాగాలలో ఉంటున్న సత్యాలను, ఈ భాగాలలో ఉంటున్న గూఢార్థాలను పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరచలాగున మనము ప్రార్థన పూర్వకంగా వాక్యాన్ని విందాం. మాట్లాడే దేవుడు, హృదయాలను తట్టే దేవుడు మనతో మాట్లాడాలని మనం ప్రార్థన చేద్దాం. ఎక్కడ 2-3 కూడుకొని ప్రభు నామం పేరిట ఐక్యమవుతారో వారి మధ్యలో ప్రభు ఉంటానని సెలవిచ్చాడు. కాబట్టి విశ్వాసంతో మన మధ్యలో ప్రభువు ఉన్నాడన్న నమ్మకంతో మనం ఈ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. వాక్యంలో ఉంటున్న అనేకమైన లోతైన మర్మాలను, విషయాలను దేవుడు మనకు బయలుపరిచి మన విశ్వాసాన్ని పదిలపరిచి మన విశ్వాసాన్ని పురిగొల్పడానికి దేవుడు కృప దయచాలని మనమందరము ప్రార్థన పూర్వకంగా వాక్యాన్ని విందాం. విశ్వాసము. అపోస్తులైన పౌలు హెబ్రీయులకు రాసిన మొదటి పత్రిక 1వ వచనంలో మనం చూసినట్లయితే, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. విశ్వాసానికి అపోస్తులైన పౌలు ఇచ్చే నిర్వచనాన్ని మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. మనము ఊహించేది, మనము నిరీక్షించేది, మనము రాబో దానికోసం కనిపెట్టేది ఉన్నది అనేది ఆ విశ్వాసం యొక్క లక్షణము. అంటే మనం కనిపించని దానికి, చూడని దానికి, వాక్యంలో విన్నదానికి, యేసయ్య చెప్పిన వాటిని, ప్రభువు చెప్పిన వాటి ఉన్నవి అనుటకు అపోస్తలుడైన పౌలు విశ్వాసానికి చక్కటి నిర్వచన ఇస్తూ ఉంటున్నాడు. అదృశ్యమైనవి ఉన్నవనుటకు, పరలోకము మనం ఇప్పటివరకు చూడలేదు, కానీ పరలోకం ఉన్నది అని నమ్మే విశ్వాసము, పరలోకము ఉన్నదని నమ్ముతుంటున్నాం. మరణం తర్వాత పునరుత్థానం తర్వాత జీవం ఉంది అని మనం నమ్ముతుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుత్థానుడై జీవించుచున్నాడు, మనందరికీ ఇళ్ల స్థలాలను సిద్ధపరుస్తున్నాడు అనే మాటను మనం నమ్ముతున్నాం. మనం చూడలేదు, కానీ మనము వాక్యం ద్వారా విన్నాం, యేసయ్య ద్వారా మనం విన్నాం, మనము వాటిని నమ్ముతుంటున్నాం. అందుకే అపోస్తలుడైన పౌలు ఈ యొక్క నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనంలో మనం చూసినట్లయితే, అక్కడ మూగా దురాత్మ చేత పట్టి పీడింపబడుతున్న కుమారుణ్ణి తీసుకొని వచ్చిన తండ్రిని మనం చూస్తుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి మరి ఆ బిడ్డను తీసుకొని వచ్చి యేసుక్రీస్తు ప్రభుని ఆ బిడ్డను స్వస్థపరిచి ముట్టమని ప్రలాపిస్తున్నప్పుడు ఆ బిడ్డతో యేసయ్య చెప్పిన మాట ఏంటిదంటే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము
సాధ్యము. నమ్మాలి. విశ్వాసానికి ఉంటున్న బలమైన ఆయుధం ఏంటిదంటే నమ్మకం. ట్రస్టింగ్ గాడ్, ట్రస్టింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ట్రస్టింగ్ గాడ్ ఆల్మైటీ, ట్రస్టింగ్ గాడ్స్ టీచింగ్స్. ఇవన్నీ మనం నమ్మినట్టయితే మన విశ్వాసము ప్రభు మీద మరి పెరుగుతూ ఉంటుంది, ప్రభు మీద ఆధారపడి ఉంటుంది అని మనము లేఖనాల ద్వారా మనం చూస్తుంటున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో మనం చూసినట్లయితే ఆత్మ ఫలములో ఉంటున్న గుణాలలో ప్రాముఖ్యమైన గుణం ఏంటిదంటే విశ్వాసము. అక్కడున్న 9 గుణాలలో ప్రాముఖ్యమైన గుణం ఏంటిదంటే విశ్వాసము. విశ్వాసము, విశ్వాసము, విశ్వాసము. ప్రభు మీద విశ్వాసం ఉంచడమే క్రైస్తవుని యొక్క ముఖ్య లక్షణము. ప్రభు మీద విశ్వాసము ఉంచినంత కాలము మన జీవితాలు ఆశీర్వదించబడుతూ ఉంటాయి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో చూసినట్టయితే అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. విశ్వాసము, ప్రభు మీద విశ్వాసం ఉంటే సరిపోదు, వాక్యంలో విశ్వాసం ఉంటే సరిపోదు, వాక్యానుసారంగా జీవించాలి, ప్రభు చెప్పిన విధంగా మనం బ్రతకాలి. అందుకే క్రియల ద్వారా మన విశ్వాసాన్ని కనపరచాలి. ప్రభు ఏమన్నాడు? ఈ ఒక్క చిన్న బిడ్డకు మీరు చేసినట్టయితే నాకు చేసినట్టే, అనేక మందికి చేసినట్టే. ఈ యొక్క మరి దిగంబరికి మీరు బట్టలు ఇచ్చినట్టయితే, ఆకలి చేత అలమటిస్తున్న బిడ్డలను ఆదరించినట్టయితే, పరదేశులను ఆదరించినట్టయితే, చెరసాలలో ఉన్న వారిని పరామర్శించినట్టయితే, రోగులను స్వస్థపరిచినట్టయితే, వారికి సహాయం చేసినట్టయితే మరి నాకు చేసినట్టే అని ప్రభు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో క్రియల ద్వారానే విశ్వాసాన్ని మనం కనపరుచుతూ ఉంటున్నాం. వాక్యాన్ని పాటిస్తున్నప్పుడు వాక్యానుసారంగా జీవించినట్టయితే మనము మన విశ్వాసాన్ని క్రియల ద్వారా మనం చూపిస్తూ ఉంటున్నాం. క్రియలు లేని విశ్వాసము మృతమైందిగా మరి యాకోబు పత్రిక ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటున్నాం. ఈ రీతిగా బైబిల్ గ్రంథంలో మనం చూసినట్టయితే విశ్వాసానికి చాలా మరి లోతైన మర్మాలు, విశ్వాసానికి అనేకమైన గూఢార్థాలను మనం బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. సింపుల్ గా అందరికీ అర్థమయ్యేటట్టు మరి సాధారణమైన మానవుడికి కూడా, సాధారణమైన బిడ్డలకు కూడా అర్థమయ్యేటట్టు విశ్వాసం అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. అంటే దేవుని మీద నమ్మకం ఉంచడమే, వాక్యం మీద నమ్మకం ఉంచడమే, దేవుడు చెప్పిన మాటలన్నిటినీ వినడమే. ఎలాంటి పరిస్థితులైనా, ఎలాంటి సందర్భమైనా, శ్రమలైనా, దుఃఖమైనా, కన్నీరైనా, ఆనందమైన, ఇలాంటి ఏ పరిస్థితిలో ఉన్నా కానీ దేవుని మీద ఆధారపడి జీవించడం, దేవుని మీద నమ్మకం ఉంచడం, దేవుని వాక్యం మీద నమ్మకం ఉంచడం, దేవుని వాక్యం నెరవేరుతుంది అన్న నమ్మకంతో జీవించడమే విశ్వాసము. ఇవన్నీ కూడా దేవుని వాక్యానికి, దేవునికి మరి విధేయత చూపిస్తూ ఉంటాయి. దేవుని పట్ల, దేవుని వాక్యం పట్ల విధేయత కలిగి జీవించడమే విశ్వాసము. కాబట్టి నాకు విశ్వాసం ఉంది అంటే దేవునికి విధేయత చూపించేవాడిగా ఉండాలి, దేవుడు అంటే భయపడేవాడిగా ఉండాలి, దేవుని వాక్యం అంటే భయపడేవాడిగా ఉండాలి. వాక్యానుసారంగా జీవించే వారిగా మనం ఉన్నప్పుడే దేవునికి విధేయత చూపించే వారంగా మనం ఉంటాం. అప్పుడే మన విశ్వాసము ప్రభు మీద బలంగా ఉందని మనం భావించవలసి ఉంటున్నాం. 4 పాఠ్య భాగాలు మనం చదువుకున్నాం. ఈ 4 పాఠ్య భాగాలలో నుంచి మరి ప్రభు ఈ దినం మనతో ఏం మాట్లాడతాడో మనము ప్రార్థన పూర్వకంగా వాక్యాన్ని విందాం. జీవితాన్ని రక్షించు విశ్వాసము. ఈ యొక్క జీవితాన్ని, దేవుడిచ్చిన జీవితాన్ని రక్షించే విశ్వాసము దురాత్మ శక్తుల నుంచి, దురాత్మ సమూహాల నుంచి, సాతాను కుయుక్తుల నుంచి, దుష్ట మనుషుల నుంచి, పాపపు మనుషుల నుంచి మనల్ని రక్షించాలి అంటే, రక్షించేది ఏదైనా ఉంది అంటే విశ్వాసమే.
విశ్వాసం ద్వారానే మన జీవితాన్ని మనం రక్షించుకోగలుగుతాం. విశ్వాసం ద్వారానే మన జీవితాన్ని మనం కాపాడగలుగుతాం అనే ఈ అంశాన్ని మనం చదువుకున్న 4 పాఠ్య భాగాల ద్వారా మనం విందాం. మొదటి భాగంలో మనం చూసినట్లయితే అక్కడ ఓ కుటుంబానికి ఉన్న విశ్వాసాన్ని మనం చూస్తుంటున్నాం. ఆ కుటుంబం ఏ రీతిగా విశ్వాసంతో దేవుని కృప కోసము కనిపెట్టుకొని ఉందో ఆ భాగంలో మనం చూస్తుంటున్నాం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము మొదటి 7 వచనాలు మనం చదువుకున్నాం. ఆ భాగంలో ఒక విధవరాలను చూస్తుంటున్నాం. విధవరాలు 2 కుమారులను చూస్తుంటున్నాం. ఆ యొక్క తల్లికుంటున్న భర్త చనిపోయిన సందర్భాన్ని మనం చూస్తుంటున్నాం. అక్కడ ఉంటున్న ఎలీషా ప్రవక్తను చూస్తుంటున్నాం. ఇరుగు పొరుగు వారిని మనం అక్కడ చూస్తుంటున్నాం. ఆ భాగాల్లో మనం ఏం చూస్తుంటున్నామంటే ఈ యొక్క తల్లికున్న విశ్వాసము, తన 2 కుమారులకున్న విశ్వాసాన్ని మనం చూస్తుంటున్నాం. వారికున్న విశ్వాసాన్ని బట్టి వారి జీవితాన్ని ఏ రీతిగా రక్షించుకోగలిగారో, వారు మరి సుఖవంతమైన జీవితం, సంతోషమైన జీవితం, ప్రభులో ఆనందదాయకమైన జీవితాన్ని ఏ రీతిగా జీవించడానికి వారి విశ్వాసం ఉపయోగపడిందో ఈ భాగంలో మనం చూస్తుంటున్నాం. మొదటి వచనంలో మనం చూసినట్లయితే, అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనివిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండనని నీకు తెలిసి ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా. ఇక్కడ ఒక బాధాకరమైన సంఘటన మనం చూస్తుంటున్నాం. ఇంటి యజమానుడు చనిపోయిన దుఃఖకరమైన క్షోభలో ఉన్న కుటుంబాన్ని మనం చూస్తుంటున్నాం. భర్త చనిపోయాడు అన్న క్షోభలో, దుఃఖంలో ఉంటున్న కుటుంబం మీదకి ఇంకొక ఉరుము లాంటి వార్త ఏంటిదంటే, ఆ భర్త చేసిన అప్పుల కోసము కుటుంబాన్ని నడిపించడానికి, పిల్లలకు విద్యా బుద్ధులు అందించడానికి, మరి చాలని భత్యముతో కుటుంబాన్ని నడుపుతున్నప్పుడు కొన్ని హ్యాండ్ లోన్స్ తీసుకున్న తన భర్త ఆ అప్పులు తీర్చకుండా చనిపోయాడు కాబట్టి ఆ 2 కుమారులను మరి జీతగాళ్ళగా ఉంచడానికి అప్పిచ్చిన వాడు మరి బలవంతంగా తీసుకొని వెళ్ళడానికి వచ్చిన సందర్భాన్ని మనం అక్కడ చూస్తుంటున్నాం. అయితే ఈ యజమానుడు అప్పు చేశాడు కాబట్టి, అప్పు తీర్చకుండా చనిపోయాడు కాబట్టి, ఆ అప్పు తీర్చడానికి ఆ అప్పు కిందికి ఈ 2 కుమారులను మరి బానిసలుగా, 2 కుమారులను దాసులుగా తీసుకొని వెళ్ళడానికి అప్పిచ్చిన వాడు వచ్చిన సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తుంటాం. ఈ సందర్భంలో, ఈ దుఃఖకరమైన సంఘటనలో ఆ తల్లి ఎవరిని జ్ఞాపకం చేసుకుందంటే, ఆ ప్రాంతంలో ఉంటున్న బలమైన ప్రవక్తను జ్ఞాపకం చేసుకుంది. ఆ ప్రాంతంలో ఉంటున్న దైవజనుడిని జ్ఞాపకం చేసుకుంది. దేవుని దగ్గరికి రావడానికి, దేవుని సమక్షంలోనే, దేవుని బిడ్డల ద్వారానే తన జీవితంలో ఎదురైన సమస్యకు పరిష్కారం పొందుకోవడానికి ప్రవక్త దగ్గరికి పరిగెత్తుకొని వచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఎలీషా ప్రవక్తతో ఆ తల్లి విన్నపించుకుంటుంది. ఆ తల్లి తన వేదన తెలియజేసుకుంటుంది. అయ్యా, ప్రవక్తలలో ఒక ప్రవక్త అయిన నా భర్త చనిపోయాడు, మీకు తెలుసు, నా భర్త దేవుని యందు భయము భక్తి గలవాడు. ఎంత గొప్ప సాక్ష్యం! ఓ భార్య భర్త గురించి ఇస్తున్న సాక్ష్యాన్ని చూస్తుంటున్నాం. దేవుని యందు భయము భక్తి కలిగిన భర్త, దేవుని యందు భయము భక్తి ఉన్న ఇంటి యజమానుడు ఉన్నప్పుడు ఆ ఇల్లు ఎంతగా దేవుని మీద ఆధారపడి ఉంటుందో మనం ఊహించగలుగుతాం. అలాంటి గొప్ప మరి ఇంటి యజమానుడు తన భర్త మరణించిన తర్వాత ఆ దుఃఖంలో ఉండగానే తన భర్త చేసిన అప్పులను తీర్చడానికి, తన భర్త కుటుంబం నడవడానికి చేసిన అప్పులను తీర్చకుండా చనిపోయిన విధానాన్ని బట్టి ఆ అప్పులు తీరడానికి తన బిడ్డలను మరి తీసుకొని వెళ్తున్న సందర్భాన్ని ఎలీషా ప్రవక్తతో మొరపెడుతుంది. అయ్యా, నా భర్త చనిపోయాడు, ఆ దుఃఖంలో నేనున్నాను, నాకు మిగిలింది ఈ 2 కుమారులే, ఈ 2 కుమారులను కూడా వారు తీసుకొని వెళ్తున్నారు బలవంతంగా. అయ్యా, నువ్వేమైనా చేయి అని ఆ తల్లి ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చి ఆ విధవరాలు గోజాడుతున్న విధానాన్ని మనం చూస్తుంటున్నాం. ఇర్మియా గ్రంథము
17వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయంగా ఉండును. ఎవరు యెహోవాను నమ్ముకుంటారో వారు ధన్యుడు అని ఇర్మియా ప్రవక్త జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఈ యొక్క విధవరాలు యెహోవా మీద నమ్మకం వచ్చింది, దైవజనుడి మీద నమ్మకం వచ్చింది. దేవుడు తప్పకుండా తన జీవితాన్ని రక్షిస్తాడు అన్న నమ్మకం వచ్చింది. అందుకే యెహోవా ఆ కుటుంబానికి ఆశ్రయంగా మారిపోయిన సందర్భాన్ని ఆ భాగంలో మనం చూస్తుంటున్నాం. దావీదు మహారాజు రచించిన 118వ కీర్తన 8-9 వచనాల్లో మరియు 146వ కీర్తన 3వ వచనం నుంచి 5వ వచనంలో మనం చూసినట్లయితే, రాజులను నమ్ముకుంటే కంటే మనుష్యులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని ఆ భాగాలలో మనం చూస్తుంటున్నాం. ఎవరు యాకోబు దేవుడు సహాయుడగునో వాడు ధన్యుడు అని దావీదు మహారాజు రాస్తుంటున్నాడు. ఈ తల్లి యెహోవా దేవుణ్ణి నమ్ముకొని యెహోవా దేవుణ్ణి సేవ చేసే ఓ బలమైన ప్రవక్త దగ్గరికి సహాయం కోసం వచ్చింది కాబట్టి యెహోవాను నమ్ముకున్న ఈ తల్లి జీవితంలో దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. దావీదు మహారాజు రచించిన కీర్తనలు 68వ సంకీర్తన 5వ వచనంలో మనం చూసినట్లయితే, తండ్రి లేని బిడ్డలకు తండ్రిగా, విధవరాలకు న్యాయకర్తగా ఉన్నాడని దావీదు మహారాజు రాస్తుంటున్నాడు. తండ్రి లేని ఈ బిడ్డలకు, భర్తను కోల్పోయిన ఈ విధవరాలకు సహాయం చేయడానికి యెహోవా దేవుడు సిద్ధంగా ఉన్నాడని దావీదు మహారాజు రాస్తుంటున్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో మనం చూసినట్లయితే, దిక్కులేని పిల్లలను, విధవరాలను దేవుడు సహాయం చేస్తాడని యాకోబు పత్రిక కూడా రాస్తుంటుంది. వాక్యము నమ్మదగింది, వాక్యము సత్యమైంది. అందుకే వాక్యంలో విశ్వాసం ఉంచి మనం జీవించాలి. ఈ తల్లికి ఈ వాక్యాలన్నీ తెలుసు కాబట్టి, ఓ ప్రవక్త భార్య కాబట్టి, తాను కూడా వాక్యంలో పరిపూర్ణంగా ఎదిగిన స్త్రీ కాబట్టి, వాక్యానుసారంగా విశ్వాసంతో ప్రవక్త దగ్గరకు వచ్చి వేడుకుంటున్నప్పుడు దేవుని కార్యాలు, దేవుడు జరిగించిన పరిశుద్ధమైన కార్యాలు, దేవుడు జరిగించిన ఆశ్చర్యమైన కార్యాలను మనం ఈ భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. 2వ వచనంలో మనం చూసినట్టయితే, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనంలో, ఎలీషా నా వలన నీకేమీ కావాలను, నీ ఇంటిలో ఏమీ ఉన్నది అది నాకు తెలియజేయమని చెప్పాను. అందుకామె, నీ దాసులనైనా నా ఇంటిలో నూనె కుండె ఒకటి ఉన్నది, అది తప్ప మరేది లేదు. విల్లింగ్నెస్ ఆఫ్ ప్రాఫెట్ ఎలీషా టు హెల్ప్ ద ఫ్యామిలీ ఇన్ నీడ్. 2వ వచనంలో మనం ఈ సత్యాన్ని చూస్తుంటున్నాం. ఎలీషా ప్రవక్త యొక్క సహాయం చేసే మంచి మనసును అక్కడ చూస్తుంటున్నా. ఏం కావాలో చెప్పమ్మా, నా వలన నీకు ఏ సహాయం కావాలో చెప్పు, నీ దగ్గర ఏముంది, నీ ఇంట్లో ఏముంది నాకు చెప్పు అని ఆ తల్లిని అడుగుతున్నప్పుడు ఆ తల్లి నమ్మకంగా ఆ ఇంట్లో ఆ తల్లి దగ్గర ఏముందో అదే సత్యంగా చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. నా ఇంట్లో ఒక నూనె కుండె తప్ప ఇంకేమీ లేదయ్యా, నూనె కుండె తప్ప ఇంకేది లేదు. ఆ కాలంలో ప్రతి ఇంట్లో ఒలీవ నూనె ఉండేది, వంటలకు అదే వాడేది, పొయ్యిలో పొయ్యి మండడానికి కూడా ఆ నూనెనే పోసేవారు. రోగాల బారిన పడినప్పుడు రోగాలు నయం కావడానికి ఒలీవ నూనెనే పూసేవారు. ప్రతి ఇంటిలో కూడా ఒలీవ తైలం ఉండేది. ఒలీవ నూనె మీద అంతగా ఆధారపడి జీవించే సమాజంలో నుంచి వచ్చిన ఈ స్త్రీ దగ్గర ఓ చిన్న కుండలో ఒలీవ నూనె ఉంది అని ఆ తల్లి ఎలీషా ప్రవక్తతో చెప్తున్నప్పుడు ఎలీషా ప్రవక్త జ్ఞాపకం చేస్తుంటున్నాడు. 3వ వచనం, అంతటా నువ్వు బయటికి పోయి నీ పొరుగు వారిని, ఇరుగు పొరుగు వారందరి యొద్దకు దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరువుగా పుచ్చుకొనుము. నువ్వు వెళ్ళి నీ ఇరుగు పొరుగు వారి దగ్గరకు వచ్చి ఎవరెవరి దగ్గర వట్టి పాత్రలు, ఖాళీ కుండలు ఉన్నాయో అవన్నీ తీసుకుని రా అని ఎలీషా ప్రవక్త జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఆ తల్లి వెళ్ళింది, ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళింది, తన బాధను చెప్పుకుంది.
వారిచ్చిన వట్టి పాత్రలన్నీ తీసుకుని వచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఓ దైవ కార్యములో ఇరుగు పొరుగు వారు కూడా మరి ఇన్వాల్వ్ అయినట్టుగా ఈ భాగంలో మనం చూస్తుంటున్నాం. వారి యొక్క పాత్ర, వారి యొక్క కోఆపరేషన్ ని కూడా మనం ఇక్కడ చూస్తుంటున్నాం. అంటే ఆ కుటుంబానికి, ఆ సమాజంలో ఉన్న మంచి పేరును మనం ఊహించుకోగలుగుతాం. ఎందుకు అంటే ఆపదలో ఉన్న ఈ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఇరుగు పొరుగు వారు కూడా తమ కలిగిన చేతనైనంత మట్టుకు సహాయం చేయడానికి ముందుకొచ్చినట్టుగా మన బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. 4వ వచనంలో చూసినట్టయితే, అప్పుడు నీవు నీ ఇంటిలోకి వచ్చి నీవును నీ కుమారులు లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నింటిలో నూనె పోసి నిండినవన్నీ ఒక తట్టు ఉంచుమని ఆమెతో సెలవేయగా. ఇక్కడనే విశ్వాసము. ఎలీషా ప్రవక్త జ్ఞాపకం చేస్తుంటున్నాడు, నీ కుమారులను పిలుచుకో, తలుపు మూసాయి, ఈ చిన్న కుండలో నుంచి నూనె తీసి మిగతా కుండలో పోసాయి. ఆ మిగతా కుండలో పోయగానే మళ్ళా తన దగ్గర ఉన్న చిన్న కుండలో నూనె నిండింది. మళ్ళా మిగతా కుండలన్నిటినీ నింపేసింది. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, ప్రవక్త చెప్పిన మాటకు విధేయత చూపిస్తున్న ఓ విధవరాలను, తన కుమారులను మనం చూస్తుంటున్నాం. తల్లి మాట వింటున్న కుమారులను మనం చూస్తుంటున్నాం. ఇక్కడ ఒక దైవీకమైన కుటుంబాన్ని మనం చూస్తుంటున్నాం. దేవునికి భయపడే ఒక కుటుంబం, దేవుని వాక్యానికి భయపడే ఒక కుటుంబం, దేవుని వాక్యానికి విధేయత చూపించే ఒక కుటుంబం, దైవజనుడికి గౌరవం ఇచ్చే ఒక కుటుంబం, దైవజనుడి మాట వినే కుటుంబాన్ని మనం ఇక్కడ చూస్తుంటున్నాం. ఆ తల్లి దైవజనుడి మాట వింటున్నప్పుడు, తన కుమారులు ఆ దైవజనుడి మాట, తల్లి మాట వింటున్నప్పుడు అక్కడ జరిగిన ఆశ్చర్యకార్యాన్ని మనం చూస్తుంటున్నాం. ఆ చిన్న కుండలో నుంచి ఒలీవ నూనె ఉబికి అక్కడున్న వట్టి పాత్రలన్నీ నిండిపోయే రీతిగా దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ తల్లి పిల్లలతో అడుగుతుంది 5వ వచనంలో, ఇంకా పాత్రలు తీసుకురా అన్నప్పుడు ఆ పిల్లలు, అమ్మా అన్ని పాత్రలన్నీ, అన్ని కుండలన్నీ నిండిపోయాయి, ఇంకా పాత్రలు లేవు అని చెప్పినప్పుడు ఆ నూనె ఉబకడం, ఆ నూనె ఎక్కువ కావడం ఆగిపోయినట్టుగా 5వ వచనంలో 6వ వచనంలో మనం చూస్తుంటున్నాం. నూనె ఎప్పుడు ఆగిపోయిందంటే పాత్రలన్నీ నిండిపోయిన తర్వాతనే నూనె ఆగిపోయింది. దీన్ని బట్టి దేవుని దీవెనలు విస్తారంగా ఉన్నాయి. వట్టి పాత్రలు అయిపోయాయి కానీ నూనె సమృద్ధిగా ఉంది. ఇంకా ఎన్ని వట్టి పాత్రలు ఉంటే అంతగా ఆ పాత్రలన్నీ నిండే అంతగా దేవుడు ఆ ఒలీవ నూనెను వారి జీవితంలో బహుమానంగా ఇవ్వాలని ఆశపడ్డాడు. దేవుని దీవెనలు మనం కొలవలేము. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, మన జీవితంలో ఎందుకు ఈ సమస్యలు, ఈ కష్టాలు, ఈ ఇరుకులు, ఇబ్బందులు అని అప్పుడప్పుడు ఆలోచన చేస్తూ ఉంటాం, అప్పుడప్పుడు నిరాశకు లోనవుతూ ఉంటాం. కానీ దేవుడు దీవించినప్పుడు, దేవుడు ఆశీర్వదించినప్పుడు దేవుని ఆశీర్వాదాలను, దేవుని దీవెనలను మనం కొలలేము. లెక్కకు మించినవి దేవుని ఆశీర్వాదాలు, లెక్కకు మించినవి దేవుని దీవెనలు. ఇక్కడ లెక్కకు మించిన ఆశీర్వాదాల చేత నింపబడిన ఈ కుటుంబాన్ని మనం చూస్తుంటున్నాం. వారు వెళ్ళి ఎలీషా ప్రవక్తతో చెప్తుంటున్నారు, అయ్యా తలుపులు మూసుకొని నువ్వు చెప్పినట్టు చేశాం, కుండలన్నీ నిండిపోయాయి, మరి ఇప్పుడు మేమేం చేయాలి అని తిరిగి ఎలీషా ప్రవక్త యొక్క సహాయం కోసము, ఎలీషా ప్రవక్త యొక్క సజెషన్ కోసము, ఎలీషా ప్రవక్త యొక్క గైడెన్స్ కోసము ఈ తల్లి కుమారులు వచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాం. తిరిగి విధేయత జీవితాన్ని మనం చూస్తుంటున్నాం, విధేయత లక్షణాలను మనం చూస్తుంటున్నాం. కుండలన్నీ నిండిపోయాయని సంతోషపడి ఎలీషా ప్రవక్తను మర్చిపోకుండా ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చారు. అయ్యా ఈ కుండలన్నీ నిండిపోయాయి. ఎలీషా ప్రవక్త చెప్తుంటున్నాడు, ఆ కుండలో ఉన్న నూనెను అమ్మేసి అమ్మిన డబ్బులతో మరి నీ భర్త తీసుకున్న అప్పులను కట్టేసాయి, మిగిలిన డబ్బుతో నీవు నీ బిడ్డలు సంతోషంగా జీవించమని మరి ఎలీషా ప్రవక్త ఆమెతో చెప్పినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఇక్కడ అనేక మంది బిడ్డలు ఈ యొక్క
పేద విధవరాల్ని, ఈ యొక్క కుమారులను దేవుడు ఆశీర్వదించే ప్రక్రియలో దేవుడు వాడుకున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఎలీషా ద్వారా మరి ఎంటైర్ కమ్యూనిటీ కూడా ఈ యొక్క రక్షణ కార్యంలో, ఈ విశ్వాస కార్యంలో, ఈ అద్భుత కార్యంలో మరి పార్టిసిపేట్ అయినట్టుగా మనం చూస్తుంటున్నాం. కొంతమంది కుండలు ఇవ్వడానికి సాయం చేశారు, కొంతమంది కుండలో ఉన్న నూనెను మరి బేరమాడి కొనుక్కోవడానికి మరి సహాయపడ్డట్టుగా మనం చూస్తుంటున్నాం. ఈ యొక్క రక్షణ కార్యం ద్వారా తనకున్న విశ్వాసాన్ని ద్వారా తన జీవితాన్ని మాత్రమే కాదు కానీ తన కుమారుల జీవితాలను కూడా రక్షించుకున్న ఓ స్త్రీని, ఓ విధవరాల్ని, కుటుంబం యొక్క విశ్వాసాన్ని మనం ఈ భాగంలో చూస్తుంటున్నాం. విశ్వాసం అంటే దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడ్డం, ఎవరి సహాయం కోరకుండా దేవుని సహాయం కోరుకున్నప్పుడు, దేవుని మీదనే సంపూర్ణంగా ఆధారపడ్డప్పుడు, దేవా ఈ విపత్తు కాలం నుంచి, ఈ గడ్డు కాలం నుంచి నన్ను, నా కుటుంబాన్ని రక్షించు అని దేవుని మీద సంపూర్ణంగా నువ్వు విశ్వాసం ఉంచి ప్రార్థించినట్లయితే, దేవుని మీద నమ్మకం ఉంచి ప్రార్థించినట్లయితే దేవుడు ఆశ్చర్య కార్యాలయం చేసి దేవుడు అద్భుత కార్యాలయం చేసి దేవుడు ఇక్కడ ఉంటున్న ఈ విధవరాలు జీవితంలో, ఆ ఇద్దరు కుమారుల జీవితాలలో దేవుడు నింపిన ఆశీర్వాదాలు మనం చూసాం. అటువంటి దీవెనలు, అటువంటి ఆశీర్వాదాలు దేవుడు మన జీవితంలో కూడా నింపే సమర్థుడు. రెండవ భాగంలో మనం చూసినట్టయితే అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 12 నుంచి 16 వచనాల వరకు మనం చదువుకున్నాం. ఇక్కడ సంఘం యొక్క విశ్వాసాన్ని మనం చూస్తుంటున్నాం. విశ్వాసంగా సంఘం ఎదుగుతున్నప్పుడు, రక్షణలో సంఘం ఎదుగుతుంటున్నప్పుడు, ప్రభు సన్నిధానంలో సంఘం ఎదుగుతున్నప్పుడు, వాక్యంలో సంఘం ఎదుగుతున్నప్పుడు వారికి ఉన్న విశ్వాసాన్ని ఏ రీతిగా బయలుపరుస్తున్నారో మనం ఇక్కడ ఈ భాగంలో చూస్తున్నాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు మరి అక్కడ ఉంటున్న మేడగది మీద ఉంటున్న బిడ్డలందరి మీద కూడా వ్రాలిన తర్వాత ఒక్కొక్కరికి మరి దేవుడు వాక్చాతుర్యాన్ని అనుగ్రహించిన తర్వాత శిష్యులు అక్కడ ఉంటున్న యెరూషలేములో కాపురం ఉంటున్న అనేక మంది యూద వారి యొక్క మాతృభాషలలో వీరు దేవుని మాటను, దేవుని వాక్యాన్ని ప్రార్థన చేస్తున్న విషయాన్ని గుర్తెరిగి అనేక మంది మారిపోయి ఆ రాత్రి, ఆ దినమే 3000 మంది బాప్తిసం తీసుకున్న తర్వాత సంఘం ఎవరు ఊహించని రీతిగా సంఘం పరిశుద్ధాత్మ దేవుని కృపను బట్టి మరి విస్తారంగా ఎదుగుతున్నట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. 5వ అధ్యాయము మరి 12వ వచనం చూద్దాం. ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలను, మహత్కార్యాలను అపోస్తలుల చేత చేయబడుచుండెను. దేవుడు పరిశుద్ధాత్మ శక్తి అక్కడుంటున్న అపోస్తులకు దయచేశాడు కాబట్టి, అక్కడుంటున్న దేవుని శిష్యులకు దయచేశాడు కాబట్టి దేవుడు వారి ద్వారా గొప్ప గొప్ప కార్యాలు, గొప్ప గొప్ప సూచక్రియలు, అద్భుతాలు, స్వస్థతలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతున్న విషయాలను చూసి సంఘం విస్తరించినట్టుగా మనము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము చివరి భాగంలో, 3వ అధ్యాయము, 4వ అధ్యాయము, 5వ అధ్యాయంలో మనం చూస్తుంటున్నాం. సంఘము ఎదుగుతున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. 14వ వచనంలో ప్రజలు వారిని గణపరచుచుండిరి, పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షాన చేర్చబడుచుండిరి. అనేకులు తండోపతండాలుగా ఈ ఆశ్చర్య కార్యాలు, ఈ స్వస్థత కార్యాలు, ఈ గొప్ప కార్యాలు శిష్యుల ద్వారా, అపోస్తుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తున్నప్పుడు దేవుడు వీరి మధ్య ఉన్నాడు, దేవుడు వీరితో ఉన్నాడు అని విశ్వసించి, అని నమ్మి రక్షణలోకి వచ్చిన స్త్రీలు, పురుషుల సంఖ్య ప్రతి దినము అధికమవుతున్నట్టుగా ఇక్కడ రాయబడిన సత్యాన్ని మనం చూస్తుంటున్నాం. ఈ సందర్భంగా మరి అపోస్తుల కార్యము 5వ అధ్యాయము 12వ వచనం నుంచి 16వ వచనంలో మనం చూసాం. ఇక్కడ దేవుడు ఇంకొక గొప్ప కార్యాన్ని జరిగిస్తున్న సత్యాన్ని మనం చూస్తుంటున్నాం. 15వ వచనంలో చూసినట్టయితే, అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధిలోనికి తెచ్చి వారిలో ఎవరి మీదనైనను అతని నీడనైనను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి.
పేతురు తిరిగి వారి మధ్యలోకి వస్తున్నాడన్న సత్యాన్ని విని పేతురు మీద ఉంటున్న పరిశుద్ధాత్మ దేవుని కృప అక్కడ ఉంటున్న రోగుల మీద పడాలని, రోగులు స్వస్థపరచబడాలని వారు బిడ్డను ఆశపడుతున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఇక్కడ మనం చూసినట్టయితే వారి యొక్క సాంఘిక స్థితిని, వారి యొక్క ఆ ఆర్థిక స్థితిని మనం పసిగట్టవచ్చు. దారిద్ర్య రేఖకు దిగుగా ఉంటున్నారు కాబట్టి అనేక మంది బిడ్డలు రోగాల బారిన పడ్డారు. బాగు చేసుకోవడానికి డబ్బులు లేక రోగాల బారిన పడ్డ ఈ రోగులను, దారిద్ర్య రేఖకు దిగుగా ఉంటున్న ఈ రోగులను, ఈ అంటరాని వారిని అనేక మందిని పేతురు వచ్చే మార్గంలోకి తీసుకుని వచ్చారంట. ఎంత గొప్ప విశ్వాసము! ఈ సంఘము విశ్వాసంలో ఎదుగుతుంది కాబట్టి, దేవుని మీద విశ్వాసం ఉంచింది కాబట్టి, దేవుని ద్వారా స్వస్థత కార్యాలు, దేవుని ద్వారా ఆశ్చర్య కార్యాలు, దేవుని ద్వారా అద్భుత కార్యాలు జరుగుతాయని ఈ సంఘం విశ్వసించింది కాబట్టి, సంఘం ఏం చేస్తుందంటే ఇక్కడ ఉంటున్న ఆది సంఘంలో ఉంటున్న ఈ స్త్రీలు, ఈ పురుషులు ఏం చేస్తున్నారంటే వారందరినీ తీసుకొచ్చి పేతురు ఏ మార్గం గుండా వస్తున్నాడో, పేతురు వచ్చే మార్గంలో పేతురు నీడ ఎటువైపు పడుతుందో వారందరినీ తీసుకొని వచ్చి దారి పొడుగుతా కొంతమందిని పరుపుల మీద, కింద ఉండలేని వారిని పరుపుల మీద, కింద ఉండే వారిని కింద పండుకొని పెట్టినట్టుగా మనం చూస్తుంటాం. ఎంత గొప్ప విశ్వాసము! ఎంత గొప్ప విశ్వాసము! సంఘము విశ్వాసంలో ఎదగాలి. సంఘము సంఖ్యాపరంగా ఎంతగా ఎదుగుతుందో విశ్వాసంలో కూడా అంతగా ఎదగాలి. సంఘము ఆర్థికంగా ఎంత బలపడుతుందో అంతకంటే ఎక్కువగా విశ్వాసంలో ఎదగాలని ఈ యొక్క సంఘటన ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ప్రతి ఏటా మన బడ్జెట్ పెరుగుతుందా లేదా అని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటాం. కానీ ప్రతి ఏటా మనము మన సంఘ ఆర్థిక స్థితి, మన వనరులు ఎంతగా పెరిగాయని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటాం. కానీ ఈ సంవత్సరం ఎంతమందిని విశ్వాసంలోకి నడిపించాం, సంఘము ఎంతగా విశ్వాసంలో బలపడింది, సంఘము ఎంతగా దేవుని మీద ఆధారపడుతుంది, సంఘము ఎంతగా దేవుని వాక్యానికి విధేయత కలిగి మంచి కార్యాలు జరిగిస్తూ విశ్వాసపూరితమైన జీవితాన్ని జీవిస్తూ దేవునికి భయపడి బ్రతుకుతుంది అని మనము క్యాల్కులేట్ చేసుకుంటున్నామా? ఈ యొక్క సమయంలో మనమే ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ ఆది సంఘాన్ని చూసి మనం నేర్చుకోవాల్సిన విషయాలు అనేకం ఉంటున్నాయి. వారందరినీ తీసుకొస్తున్న విషయము ఆ రోగం బారిన పడిన వారికి సహాయం చేసే మంచి మనసు అక్కడ ఉంటున్న ఆది సంఘం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. వారిని ఇక్కడికి తీసుకొచ్చినట్టయితే వారు స్వస్థపరచబడతారు అనే విశ్వాసము వీరిలో ఉంది కాబట్టి, వీరి విశ్వాసం ద్వారా వారిని కూడా పురిగొల్పుతూ వారి విశ్వాసం బలపడేటట్టు వారు కూడా స్వస్థత కావాలి, వారు కూడా రక్షణలోకి రావాలి, వారు కూడా దేవుని మీద నమ్మకం ఉంచాలి అని వారికి సహాయం చేస్తూ, వారికి పరిచయం చేస్తూ, వారిని రక్షణ మార్గంలోకి, విశ్వాస మార్గంలోకి నడిపిస్తున్న సంఘటన మనం ఇక్కడ చూస్తుంటాం. ఎంత గొప్ప విశ్వాసము! యాజకులమైన మనము, దేవుని సేవకులమైన మనము, యేసయ్య రక్తంలో కడగబడిన మనము ఎంత నిష్ఠగా జీవిస్తే అంత అద్భుత కార్యాలు మన పరిచర్యలో మనం సాక్ష్యం ఇవ్వగలుగుతుంటాం. అంత స్వస్థత కార్యాలు మన పరిచర్యలో మనం సాక్ష్యం ఇవ్వగలుగుతాం. దేవుడు మనల్ని కూడా ఆది సంఘంలో అపోస్తులను వాడుకున్నట్టుగా, ఆది సంఘంలో శిష్యులను వాడుకున్నట్టుగా, ప్రవక్తలను వాడుకున్నట్టుగా దేవుడు మనల్ని కూడా వాడుకోవాలని ఆశపడుతున్నాడు. అయితే మనము ఆది సంఘంలో ప్రవక్తలు, శిష్యులు, అపోస్తులు ఎంత నిష్ఠగా సమస్తాన్ని విడిచిపెట్టి, సమస్తాన్ని పెంటగొప్పగా భావించి, పెంటగొప్పతో సమానంగా ఎంచి, లోకాశలన్నీ విడిచిపెట్టి పైనున్న వాటి మీదనే మనస్సును కేంద్రీకరించి దేవుని కార్యాలు, స్వస్థత కార్యాలు జరిగించారు. మనము ఈ లోకపరమైన ఆశలన్నింటినీ విడిచిపెట్టి దేవుని మీద 100%, దేవుని సేవ మీద
100% మన మనస్సును, మన ఆత్మను, మన ఇంద్రియాన్ని కేంద్రీకరించినట్టయితే దేవుడు మన ద్వారా కూడా ఈ ఆశ్చర్య కార్యాలు, ఈ స్వస్థత కార్యాలు జరిగించే సమర్థుడు, జరిగించాలని ఆశపడుతున్నాడు. అయితే దేవుని సేవలో ఉన్న మనం ఇంకా నిష్ఠగా మారిపోవడానికి, ఇంకా వాక్యంలో ఎదగడానికి, ఇంకా దేవుని మీద ఆధారపడుతూ జీవించడానికి, లోకాశలన్నీ విడిచిపెట్టి, నేత్రాశలన్నీ విడిచిపెట్టి, జీవపు డంబాన్ని విడిచిపెట్టి దేవుని మీదనే మనసు, దేవుని మీదనే లక్ష్యం ఉంచి మనం జీవించినట్లయితే దేవుడు ఇక్కడ పేతురు నీడను తాకి, పేతురు నీడ పడినప్పుడు ఏ రీతిగా స్వస్థత పొందారో మన ద్వారా కూడా అలాంటి గొప్ప స్వస్థతలు జరుగుతాయి అని దేవుని వాక్యం ఈ యొక్క సమయంలో మనతో మాట్లాడుతుంది. తండోపతండాలుగా రోగులను తీసుకొని వచ్చినప్పుడు పేతురు ఆ మార్గం కూడా నడుచుకుంటా వెళ్తుంటే, పేతురు ఎవరిని తాకుతున్నాడో, పేతురు నీడ ఎవరి మీద పడుతుందో వారందరూ స్వస్థతై దేవుణ్ణి మహిమపరుస్తున్నట్టుగా మనం ఆ భాగంలో చూస్తుంటున్నాం. వారు మాత్రమే కాదు కానీ వారు స్వస్థత పొందారని వారిని తీసుకొని వచ్చిన సంఘం కూడా దేవుణ్ణి మహిమపరుస్తున్నట్టుగా మనం ఆ భాగంలో చూస్తుంటున్నాం. సంఘము దేవుని మహిమపరిచే విషయంలో ఆత్మతో, సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి. దేవుడు చేసిన మేలులు, దేవుని ఆశ్చర్య కార్యాలు, దేవుని అద్భుత కార్యాలు మన జీవితంలో మనం మర్చిపోకుండా, మన ఇరుగు పొరుగు వారి జీవితంలో మనం మర్చిపోకుండా, మన తోబుట్టుల జీవితంలో దేవుడు చేస్తున్న మేలుల్ని బట్టి, మన రక్త సంబంధుల జీవితంలో దేవుడు చేస్తున్న మేలుల్ని బట్టి వారితో ఏకీభవించి దేవుని స్తుతించే మంచి మనస్సు మనకు కూడా రావాలి అని మనం ప్రార్థించవలసి ఉంటున్నాం. ఎప్పుడు దేవుణ్ణి మహిమపరుస్తుంటామో అప్పుడు దేవుని ఆశీర్వాదాలు మన జీవితంలో కుమ్మరించబడుతుంటాయి. అప్పుడే మన జీవితం రక్షించు విశ్వాసాన్ని సంపాదించుకుంటుంది. రక్షించే విశ్వాసంలో మన జీవితం ఎదుగుతుంది. దేవుని ప్రియ పరిశుద్ధ సంఘమ, ఇక్కడ ఉంటున్న సంఘం లాగా మన సంఘాలన్నీ విశ్వాసంలో ఎదగాలని, ఇక్కడ ఉంటున్న ఆది సంఘం లాగా మరి తోటి వారు బాగవుతుంటే సంతోషపడి దేవుని మహిమపరిచే సంఘంగా మన సంఘం కూడా ఎదగాలని ఈ యొక్క ఉపవాస దినాలలో ఈర్ష్యలు, కక్షలు, ద్వేషాలు, అసూయలు, కార్పణ్యాలు, ఈ కొట్లాటలు అన్నీ విడిచిపెట్టి ఒకరితో ఒకరు సమాధానపడి ఒకరి జీవితంలో ఒకరు దేవుడు చేస్తున్న మేలుల్ని పంచుకుంటూ, సాక్ష్యం ఇచ్చుకుంటూ, వారి జీవితంలో దేవుడు చేసిన మేలుల్ని బట్టి మనం కూడా దేవుణ్ణి మహిమపరుస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ గణపరిచే బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అప్పుడే మన విశ్వాసము బలపరచబడుతుంది, అప్పుడే మన విశ్వాసము ఎదుగుతుంది అని అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మూడవ భాగంలో మనం ఏం చూస్తుంటున్నామంటే యేసుక్రీస్తు ద్వారా జరిగిన ఒక గొప్ప స్వస్థత కార్యాన్ని మనం చూస్తుంటున్నాం. పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 5వ అధ్యాయము 17వ వచనం నుంచి 26వ వచనంలో మనం ఏం చూస్తుంటున్నాం అంటే స్నేహితులకున్న విశ్వాసాన్ని మనం చూస్తుంటున్నాం. ఇక్కడ రోగం బారిన పడిన ఒక వ్యక్తి స్నేహితులకున్న విశ్వాసాన్ని మనం చూస్తుంటాం. యేసుక్రీస్తు ప్రభు యథావిధిగా వాక్యం బోధిస్తుంటే అక్కడ కిక్కిర్చిపోయిన జనాన్ని ఆ స్నేహితులు చూసి అక్కడ యేసుక్రీస్తు ప్రభు వాక్యాన్ని బోధిస్తున్నాడని తెలుసుకొని ఏ రీతిగానైనా నా స్నేహితుడిని యేసయ్య దగ్గరికి తీసుకెళ్ళాలి, నా స్నేహితుడు యేసయ్య ద్వారానే స్వస్థత పొందగలుగుతాడు, స్వస్థత పొందుకుంటాడు అన్న విశ్వాసాన్ని పక్షవాయువు చేత బాధపడుతున్న ఆ వ్యక్తి స్నేహితులు భావించి ఆ పక్షవాయువు రోగం చేత బాధపడుతున్న వ్యక్తిని మోసుకుంటూ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకెళ్లారు. యథావిధిగా అక్కడ జన సమూహము కిక్కిరిసిపోయిన దృశ్యాన్ని వారు చూశారు. ఆ జనాన్ని తోసుకుని ఈ యొక్క పక్షవాయువు రోగం చేత బాధపడుతున్న వాడి మంచాన్ని యేసుక్రీస్తు దగ్గరికి తీసుకెళ్లాలని ఆశపడ్డారు, కానీ అది సాధ్యపడలేదు. వారికి ఎంత విశ్వాసం ఉందంటే ఈ అవకాశాన్ని చేజార్చుకుంటే ఇంకెప్పటికి కూడా నా స్నేహితుడు మంచం మీద నుంచి లేచి నడవలేడు, ఈ పక్షవాయు రోగం వీడిని విడిచిపోదు అని ఆ స్నేహితులు భావించి కష్టతరమైనప్పటికీ ఆ ఇల్లు ఎక్కి, ఆ గుడిసె ఎక్కి, ఆ పైకప్పులు తీసేసి ఆ మంచాన్ని తాళ్లతో యేసయ్య ఎక్కడ ఉన్నాడో అక్కడ మధ్య భాగంలో యేసయ్య ఎదుట
ఆ మంచాన్ని మెల్లగా జారవిడ్చినట్టుగా మనం చూస్తుంటున్నాం. వారి విశ్వాసాన్ని యేసయ్య చూసి ఆశ్చర్యపోయి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ పక్షవాయువు రోగం చేత బాధపడుతున్న వ్యక్తిని స్వస్థపరిచినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఇదిగో కొందరు మనుషులు పక్షవాయువు గల ఒక మనుష్యుని మంచం మీద మోసుకొని వాని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నం చేసిరి గాని జనులు గుంపులుగా కూడి ఉండినందున వారిని లోపలికి తెచ్చుటకు వల్ల పడకపోయాను గనుక ఇంటి మీదకెక్కి పెంకులు వెప్పి మంచముతో కూడా యేసు ఎదుట వారి మధ్యను వారిని దించిరి. ఆయన వారి విశ్వాసము చూసి, మనుష్యుడా, నీ పాపాలు క్షమించబడి ఉన్నవని వారితో చెప్పెను. నీ పాపాలు క్షమించబడి ఉన్నవి. ఇక్కడ ఒక లింక్ని మనం చూస్తుంటున్నాం. పాపానికి రోగానికి సంబంధం ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తుంటున్నాం. పక్షవాయువు రోగంతో బాధపడుతున్న ఈ మనుషుడు విస్తారమైన పాపాలు చేసినందువల్లనే ఈ రోగం ఈ వ్యక్తికి రావడంతో ఈ రోగం వలన ఈ వ్యక్తి పశ్చాత్తాపడుతూ ఈ రోగం వలన తన స్నేహితులు కూడా విశ్వాసంలోకి రావడానికి ప్రభు కార్యాన్ని జరిగిస్తున్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తుంటున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, పాపంలో జీవిస్తున్నట్టయితే రోగం బారిన పడిపోతాం. మనకుంటున్న రోగాలకు ఒకవేళ మన పాపపు జీవితమే కారణం కావచ్చు. మనం ఆలోచన చేసుకోవాలి, మనల్ని మనం పరీక్షించుకోవాలి, మనల్ని మనము లోతుగా అధ్యయనం చేసుకోవాలి. ఏ పాపాన్ని బట్టి ఈ రోగం మనకు వచ్చింది, ఏ పాపాన్ని బట్టి ఈ రోగం చేత మనము వ్యవస్థ పడుతూ ఉంటున్నాం, ఏ పాపాన్ని బట్టి ఈ రోగం చేత శ్రమ పడుతూ ఉన్నాం, ఏ పాపాన్ని బట్టి ఈ రోగం చేత ఈ నొప్పులను అనుభవిస్తున్నామో మనల్ని మనము పరీక్షించుకోవాలి. దేవుని ప్రియ పరిశుద్ధ బిడ్డ, ఎందుకు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి స్వస్థపడడానికి వచ్చిన ఈ పక్షవాయువు గల రోగం చేత బాధపడుతున్న వ్యక్తితో యేసయ్య చెప్పే మాటలు ఏంటిదంటే, నీ పాపాలు క్షమించబడినవి. పాపాలు క్షమించబడినప్పుడు రోగం స్వస్థత పొందినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. అయితే పాపాలు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారుడికి అధికారం కలదని మీరు తెలుసుకున్న వాళ్ళని వారితో చెప్పి, పక్షవాయువు గల వాడిని చూచి నువ్వు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళుమని నీతో చెప్పుచున్నానని. ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. అక్కడున్న శాస్త్రులకు పరిచయులకు వారి మధ్య, యేసుక్రీస్తు ప్రభుకి వారికి మధ్య ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. పాపాలు క్షమించమని యేసయ్య చెప్పిన వెంటనే దేవుడు తప్ప పాపాలు ఎవరు క్షమించలేరు, నువ్వు దైవదూషణ చేస్తున్నావు అని యేసుక్రీస్తు ప్రభుతో ఈ శాస్త్రులు పరిచయులు చెప్పినప్పుడు అక్కడ యేసయ్య వారికి ఆన్సర్ ఇవ్వడం జరిగింది. వీటిని ఈ యొక్క ఆర్గ్యుమెంట్ను లోతుగా ధ్యానం చేయడానికి సమయం లేదు. కానీ ఆ బిడ్డ ఆ రోగంలో పడిన పశ్చాత్తాపానికి, ఆ రోగాన్ని తీసివేయమని ప్రభుని వేడుకున్న విధానాన్ని బట్టి, ఆ రోగం ద్వారా ఆ బిడ్డ అనుభవించిన వేదన, బాధను, మూలుగులను ప్రభు విని ఆ బిడ్డ పాపాలను క్షమించినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తుంటారా. పాపాలు క్షమించబడాలి. లెంట్ కాలంలో ఉపవాస దినాలలో 2 వారాలు దాటిపోయాయి. 2వ ఆదివారంలో ప్రవేశించాం. సమయాన్ని చేజార్చుకోకుండా తెలిసి తెలియక మనం ఏ పాపాలు చేస్తామో ప్రభు సన్నిధానంలో ఒప్పుకుందాం, విలపిస్తాం, మనం స్వస్థత పొందుతాం. మనకు సంపూర్ణమైన ఆరోగ్యము, బలము, కోల్పోయిన బలము, శక్తి మనకు రావాలి అంటే మన పాపాలు యేసు రక్తంలో కడగబడాలి. యేసయ్య మన పాపాలు క్షమించాలి. అప్పుడే ఈ పక్షవాయువు గల రోగి తన లేచి నిలబడి తన మంచాన్ని ఎత్తుకొని ఏ రీతిగా వెళ్ళి ప్రభును స్తుతించాడో మనం కూడా మనకున్న రోగాలన్నీ నయమైపోయి, మనకున్న నొప్పులన్నీ మాయమైపోయి ప్రభుని ఆత్మతో సత్యముతో స్తుతించడానికి దేవుడు సహాయపడుతూ ఉంటాడు. వాడు పరిపెత్తుకొని మంచం ఎత్తుకొని నడుస్తూ ప్రభుని స్తుతిస్తుంటే అక్కడున్న స్నేహితులు కూడా
ప్రభుని స్తుతిస్తున్నట్టుగా మనం వాక్యంలో చూస్తుంటున్నాం. అక్కడ ఒక దైవ ఆరాధన జరుగుతుంది, ఓ సంతోషమైన ఆరాధన జరుగుతుంది. ఆత్మతో సత్యముతో వారు దేవుణ్ణి ఆరాధిస్తున్నట్టుగా, గంతులు వేస్తూ ప్రభుని స్తుతిస్తున్నట్టుగా మనం ఆ భాగంలో చూస్తుంటున్నాం. నీ కుటుంబంలో స్వస్థత కార్యం జరుగుతున్నప్పుడు, నీ కుటుంబంలో ఆనందము సంతోషం పరిపూర్ణంగా కావాలి అంటే పాపక్షమాపణ పొందాలి, మన రోగాలు నయం కావాలి, ఆత్మతో సత్యముతో ప్రభుని ఆరాధించే వారిగా ఉండాలి. అప్పుడే మన జీవితంలో దైవ కార్యాలు జరుగుతాయి. అప్పుడే మన యొక్క జీవితాన్ని మన విశ్వాసం ద్వారా మనం రక్షించుకోగలుగుతాం. విశ్వాసము ద్వారా ఈ పక్షవాయు రోగం గల వారి జీవితాన్ని రక్షించిన స్నేహితుల విశ్వాసాన్ని మనం చూస్తుంటున్నాం. పాపాల గురించి ప్రార్థించి పశ్చాత్తాపడి మూలిగి కన్నీరు గార్చి విశ్వాసం ద్వారా రక్షించబడి స్వస్థత పొందిన జీవితాన్ని రక్షించుకున్న ఈ పక్షవాయు గల రోగిని మనం చూస్తుంటున్నాం. ఆ రోగి స్వస్థపడ్డానికి కారణం ఆ రోగికున్న విశ్వాసం, ఆ రోగి స్వస్థపడ్డానికి కారణం ఆ స్నేహితులకున్న విశ్వాసం. కుటుంబం యొక్క విశ్వాసాన్ని చూసాం, సంఘం యొక్క విశ్వాసాన్ని చూసాం, స్నేహితుల యొక్క విశ్వాసాన్ని చూసాం. మంచి వారితో సహవాసం చేయండి, దేవుని సన్నిధానంలోకి నడిపించే వారితో సహవాసం చేయండి, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించమని హెచ్చరించే వారితో సహాయం చేయండి. పాపంలోకి నడిపించే వారితో, చీకటిలోకి నడిపించే వారితో, పాపపు ఊపిలోకి నెట్టే వారితో, దుష్టులతో, సాతాను కుయుక్తులు కలిగిన బిడ్డలతో సహవాసం చేయకు. దేవుని ప్రియ ఎవరి బిడ్డ, ఎవరి చెలమ్మ, నీ ఫ్రెండ్షిప్ ని జాగ్రత్తగా ఎంచుకో, నీ స్నేహితులను జాగ్రత్తగా ఎంచుకో. ఈ పక్షవాయు రోగం చేత బాధపడుతున్న వాడికి మంచి స్నేహితులు ఉన్నారు కాబట్టి ఈ స్నేహితులు వాడిని ప్రభు దగ్గరికి తీసుకెళ్లారు. ఆపదలు, ఇరుకులో, ఇబ్బందులు ఉన్నప్పుడు నిన్ను హెచ్చరించి నీ పడిపోయిన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుని ఆశీర్వాదాలు, కృపలు నీ మీద ఉన్నప్పుడు నువ్వు ఎంత ఆనందంగా ఉన్నావో వాటిని జ్ఞాపకం చేసుకుని తిరిగి ప్రభు దగ్గరికి రా అని హెచ్చరించే స్నేహాన్ని, ప్రభు దగ్గరికి రా అని నడిపించే స్నేహాన్ని, ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చే స్నేహితులను నువ్వు అలా ఎంచుకున్నట్లయితే నీ జీవితం దీవించబడుతుంది, నీ జీవితం ఆశీర్వదించబడుతుంది. చివరిగా మరి 4వ భాగంలో మనం చూసినట్టయితే దావీదు మహారాజు రచించిన కీర్తనలు 72వ సంకీర్తనలో మనం చూసినట్టయితే విశ్వాసపూరితమైన జీవితాన్ని జీవించడానికి కావాల్సిన ప్రార్థన అక్కడ దావీదు నేర్పిస్తూ ఉంటున్నాడు. ఎలాంటి ప్రార్థన మనం చేయాలి, విశ్వాసంలో బ్రతకాలంటే ఏ ప్రార్థన ద్వారా విశ్వాసంలో ఉండగలుగుతాం, ఎప్పుడు దేవుని మీద ఆధారపడుతూ జీవించగలుగుతాం, ఎప్పుడు దేవుని వాక్యానికి విధేయత కలిగి జీవిస్తామో అక్కడ దావీదు మహారాజు రాస్తూ ఉంటున్నాడు. దేవా, రాజును కలిగిన నీ న్యాయ విధులను రాజకుమారికి నీ నీతిని నీ నీతిని బట్టి నీ ప్రజలకు న్యాయ విధులను బట్టి శ్రమనొందిన నీ వారికి అతడు న్యాయం తీర్చును. నీతిగా జీవించు, నిజాయితీగా జీవించు, నీతిగా బ్రతుకు. నువ్వు నీతిగా జీవించినట్టయితే విశ్వాసంలో జీవించగలుగుతాం. నువ్వు నీతిని తప్పినట్టయితే, న్యాయాన్ని తప్పినట్టయితే నువ్వు విశ్వాసంలో నుంచి పడిపోతావు అని దావీదు జ్ఞాపకం చేస్తూ, విశ్వాసంలో జీవించాలి అంటే నీతి న్యాయంగా బ్రతకడానికి నువ్వు ప్రార్థన చేయి, అనీతి నుంచి దూరంగా పరిగెత్తు, నీతి న్యాయంగా జీవించాలి అని దావీదు మహారాజు జ్ఞాపకం చేస్తున్నాడు. 17, 18, 19 వచనాలు చూసినట్లయితే అతని పేరు నిత్యము నిల్చును, అతని నామము సూర్యుడున్నంత కాలము చిగుర్చుచుండును, అతన్ని బట్టి మనుషులు దీవించబడుదురు, అన్యజనులందరూ అతన్ని ధనుడని చెప్పుకుందురు. నువ్వు మాత్రమే ధన్యుడు కాకుండా నీ ద్వారా అనేక మంది ధన్యకరమైన జీవితంలోకి రావాలి అంటే నువ్వు ప్రభువుకి విధేయత కలిగి జీవించాలి, దేవుని వాక్యానికి విధేయత కలిగి జీవించాలి, ప్రభు మీద నమ్మకం ఉంచాలి, దేవుని వాక్యానికి నమ్మకం ఉంచాలి. అప్పుడే నీ విశ్వాసం బలపరచబడుతుంది, అప్పుడే నీ విశ్వాసం ద్వారా నీ జీవితాన్ని రక్షించుకోగలుగుతావు, అప్పుడే నీ విశ్వాసాన్ని ద్వారా నీ స్నేహితుల జీవితాన్ని, నీ కుటుంబ జీవితాన్ని, నీ సంఘ జీవితాన్ని నువ్వు రక్షించగలుగుతావని దావీదు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే ప్రార్థనలో ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, దైవారాధనలో ఎదగాలి, ప్రార్థనతో ఎదగాలి, నీతిగా జీవించాలి, న్యాయంగా జీవించాలి,
గడిచిన 2 వారాలు మనం ధ్యానం చేసుకున్నాం. అపోస్తులైన పౌలు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుందాం. విశ్వాసం ద్వారానే, కేవలం విశ్వాసం ద్వారానే నీతిమంతులుగా తీర్చబడతాం. విశ్వాసం ద్వారా తప్ప మనం నీతిమంతులుగా తీర్చబడ్డము. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, మనం నీతిమంతులుగా తీర్చబడాలి అంటే విశ్వాసాన్ని ఎగ్జిబిట్ చేయాలి. మన విశ్వాస ఎంత లోతుగా ఉంది, మన విశ్వాసం ఎంత బలంగా ఉందో మనము ఈ సమయంలో మనం పరీక్షించుకోవాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండలేము అని అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రికలో రాస్తూ ఉంటున్నాడు. దేవుణ్ణి నమ్మినట్టయితే, దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టయితే, రక్షణలో ఎదుగుతున్నట్టయితే, క్రీస్తు రక్తంలో కడగబడినట్లయితే దేవుని కార్యాలు, మంచి కార్యాలు చేస్తూ దేవుని మీద విశ్వాసంగా జీవించాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండలేము అని దేవుని మాటను మనం వింటున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించినందున సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసానికి కర్తయు దానిని కొనసాగించు వారైన యేసు వైపు చూస్తూ మీ ముందుంచబడిన పరుగు పందెంలో పరిగెత్తండి అని అపోస్తలుడైన పౌలు రాస్తుంటున్నాడు. యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచి గురి ఎద్దకే పరిగెత్తండి. లోకం వైపు చూడకండి. లోకం వైపు చూచినట్టయితే పడిపోతారు. పడిపోయినట్టయితే దేవుని కృపలను చేజార్చుకుంటారు. దేవుని కృపను సదాకాలము మీతోనే ఉండాలి అంటే మీ విశ్వాసానికి కర్త అయిన యేసు మీద ఉంచి, యేసు వైపు ఉంచి మీ యొక్క గురి యొద్దకు పరిగెత్తండి అని అపోస్తలుడైన పౌలు రాస్తూ ఉంటున్నాడు. విశ్వాసంతో రాజీ పడకుండా సింహపు బోరులోకి వెళ్ళిన వారిని చూసాం. విశ్వాసంతో అగ్నిగుండంలో పడవేయబడిన బిడ్డల్ని మనం చూసాం. విశ్వాసంతో సరసలే కాగే నూనెలో కాల్చబడిన వారిని మనం చూసాం. విశ్వాసంతో చెరసాలలో బందీలుగా జీవితాన్ని అనుభవించిన వారిని చూసాం. విశ్వాసంతో అనేక విధాలుగా హింసించబడ్డ వారిని మనం చూసాం. అబ్రహాము విశ్వాసాన్ని చూసాం. రోదే విశ్వాసాన్ని చూసాం. ఈ యొక్క సమయంలో నీ విశ్వాసాన్ని నువ్వు పరీక్షించుకోవాలి. నా విశ్వాసాన్ని నేను పరీక్షించుకోవాలి. మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకున్నట్టయితే మనం ధన్యులము. అబ్రహాము విశ్వాసంతో కనిపెట్టుకున్నాడు కాబట్టి, అబ్రహాము విశ్వాసంతో దేవుని వైపు కనిపెట్టుకొని జీవించాడు కాబట్టి, వృద్ధాప్యంలో శాస్త్రానికి వ్యతిరేకంగా దేవుడు తనకు గర్భఫలం ఇచ్చినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూసాం. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చిన్న బిడ్డలలో ఉన్న విశ్వాసం గురించి యేసయ్య సాక్ష్యం ఇస్తుంటున్నాడు. అమ్మా, నీ చిన్న బిడ్డలకు విశ్వాసం ఉంది. నీ చిన్న బిడ్డలను దైవత్వంలో పెంచు, దేవునిలో పెంచు. సరైన రీతిలో వాక్యానుసారమైన జీవితం జీవించడానికి వారిని ప్రోత్సహించు, వాక్యాన్ని నేర్పించు తల్లి. ఆ చిన్న బిడ్డలో ఉన్న విశ్వాసము చెదిరిపోకుండా కాపాడే బాధ్యత మనదే, తల్లిదండ్రులైన మనదే అని దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. అలాంటి విశ్వాసపూరితమైన జీవితాన్ని దేవుడు మనందరికీ దయచేయాలని, మన విశ్వాసం ద్వారా మన జీవితాన్ని రక్షించుకునే గొప్ప భాగ్యం, మన కుటుంబాన్ని రక్షించుకునే గొప్ప భాగ్యం, మన సంఘాన్ని, స్నేహితులను, యవన బిడ్డలు, సమాజాన్ని రక్షించుకునే గొప్ప భాగ్యం దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. దేవుని వాక్యం విన్న మనము అందరము తలలో వచ్చి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా యేసయ్య, మా పరలోకపు రాజా, నీ వాక్యాన్ని బట్టి స్తోత్రం యేసయ్య. పేద విధవరాలు తన కుమారుల విశ్వాసాన్ని చూసాం. విశ్వాసం ద్వారా తన జీవితాన్ని, తన కుటుంబాన్ని ఏ రీతిగా రక్షించుకుందో నీ వాక్యం ద్వారా మేము విన్నామేసయ్య. గొప్ప దేవుడా, విశ్వాసం ద్వారా ఎదుగుతున్న సంఘం, విశ్వాసం ద్వారా రోగులను నాయన దారి పొడుగుతా ఉంచినప్పుడు, విశ్వాసం ద్వారా
పేతురు ముట్టినప్పుడు, పేతురు నీడ పడినప్పుడు ఆ రోగులు స్వస్థపరచబడి, ఆ రోగులు, ఆ సంఘం మిమ్మల్ని ఏ రీతిగా మహిమపరిచిందో నీ వాక్యం ద్వారా మేము తెలుసుకున్నాం. గొప్ప దేవుడా, నీకు స్తోత్రం. యేసయ్యా, విశ్వాసం ద్వారా ఒక స్నేహితుడిని ప్రభు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆ స్నేహితుడు పాపాలు ఏ రీతిగా క్షమించబడ్డాయో, ఆ స్నేహితుడు ఏ రీతిగా స్వస్థపరచబడ్డాడో, ఆ స్నేహితుడు ఏ రీతిగా నిన్ను స్తుతించాడో, ఆ స్నేహితుడితో కలిసి మిగతా స్నేహితులు ఏ రీతిగా నీ నామాన్ని మహిమపరిచారో నీ వాక్యం ద్వారా తెలుసుకున్నాం. ప్రభువా, నీకు స్తోత్రం. విశ్వాసంలో సదాకాలం జీవించడానికి దావీదు రాసిన ప్రార్థన మేము విన్నాం యేసయ్యా, మేము నేర్చుకున్నాం. పరలోకపు తండ్రి నాయన, లోకంని చూసి, లోకాశను చూసి లోకంలో మేము పడిపోకుండాట్లు విశ్వాసానికి కర్తైన మీ వైపు చూస్తూ మా ముందుంచబడిన పరుపందంలో ఓపికతోనూ సత్యముతోనూ పరిగెత్తడానికి నీ కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నా. వాక్యంలో నాయన, వాక్యానుసారంగా జీవించడానికి, మంచి క్రియలు, సత్క్రియలు చేస్తూ నీ బిడ్డలుగా జీవించడానికి, గొప్ప దేవుడా, వాక్యంలో రాసిన దాని ప్రకారం జీవించడానికి, నీ మీద విశ్వాసం ఉంచడానికి, నిన్ను నమ్ముకోవడానికి, వాక్యాన్ని నమ్ముకొని జీవించడానికి నీ కృప మా అందరికి దయచేయమని, తద్వారా మా విశ్వాసాన్ని బలపరుచుకొని, విశ్వాసం అనే డాలు ద్వారా నాయన సమస్త దురాత్మ శక్తులను, సాతాను శక్తులను జయిస్తూ నీకు ఇష్టమైన బిడ్డగా జీవించడానికి నీ కృప మా అందరికి దయచేయమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు, కాపుదల, సంరక్షణ, పోషణ మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.